హలో, హాయ్ నాన్న. నేనురా మీ అన్నయ్య, హిస్టరీ రఫీ సార్ని. కర్ణాటక యుద్ధాలు చదవాలా వద్దా అనే శీర్షికనలో ఈరోజు రెండో చాప్టర్ మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంతకన్నా ముందు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలి నేను. ఎందుకంటే మీరందరూ జెన్ జెన్ ఆల్ఫా తరగతికి చెందినవారు మీరందరూ కూడా. కాబట్టి ఒక పట్టు పట్టారంటే ఒక లక్ష్యాన్ని సాధిస్తారు మీరు, రుజువైంది. కాబట్టి ఇదే పట్టు, ఇదే ధైర్యం, ఇదే స్ఫూర్తి పోటీ పరీక్షల్లో కూడా మీరు పెట్టి మీరు అనుకున్నది సాధించాలని యాజ్ హిస్టరీ ఆఫీసర్గా మనసా వాచా కర్మేణ నేను కోరుకుంటున్నాను. ఎక్కడెక్కడి నుంచో పిల్లలు ఢిల్లీకి వచ్చారు, పోరాటం చేశారు, చివరికి అనుకున్నది సాధించారు. జెన్జీ అని అంటే అదొక తరం, మూడో తరం, నాలుగో తరం. ఒక తరమేమో చెప్తాను, పాఠానికి వస్తాను, రెండు ముక్కలు వినండి. ఒక తరమేమో స్వాతంత్రం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చింది ఒక తరం. రెండో తరమేమో దేశాన్ని అభివృద్ధి చేసింది, పంచవర్ష ప్రణాళికలని, ప్రాజెక్టులని ఇలాగా. మూడో తరం మాది. మా తరమేమో కొన్ని సంప్రదాయ వాల్యూస్ తీసుకుంటూ బిడ్డల్ని మంచిగా చదివించి, తాము చచ్చిపోయినా సరే బిడ్డల్ని బాగా చదివించి నెంబర్ 1 చేయాలి అనేది మా తరం, మూడో తరం. నాలుగో తరం జెన్జీ అంటే మా బిడ్డలు నా ఇద్దరు కొడుకులు కూడా జెన్జీ. కాబట్టి ఈ జెన్జీ ఈరోజు అవినీతిని నిరసిస్తుంది, నిజాయితీగా నిలబడుతుంది, ఒక ఫోన్ని తమ ఆయుధంగా మలుచుకుంటుంది. ఏదో మీమ్స్ చూస్తూ కాలం గడిపేస్తున్నారు ఇట్లా కాదు. ఒక వ్యవస్థనే మార్చింది, ఒక వ్యవస్థలో ఒక అంశాన్నే మార్చింది జెన్జీ అంటే నా బిడ్డలు. ఇది నాలుగో తరం, జెన్జీ నాలుగో తరం. కాబట్టి పట్టుదల అంటే జెన్జీ లాగా ఉండాలి. కాబట్టి మీరు జెన్జీ అవ్వండి, జెన్ ఆల్ఫా అవ్వండి, కానీ మంచిది. బట్ అదే పట్టు మీరు మీ కెరియర్లో స్థిరపడడానికి అదే పట్టు మీరు పట్టాలి. అలా కనుక పట్టగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. అర్థమైందా నాన్న? అందువల్ల జెన్జీకి నేను ఫాదర్ని, జెన్ ఆల్ఫాకి నేను అన్నయ్యని. ఎస్. సరే, మరి మనం ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నా ఇద్దరు బిడ్డలు కూడా జెన్జీ కాబట్టి మేమందరం ఫాదర్లం, మూడో తరం మాది. జెన్జీ యొక్క ఫాదర్లం మేము, మూడో తరం. మా తర్వాత వచ్చిన వాళ్ళు జెన్ ఆల్ఫా, తర్వాత జెన్జీ. ఎస్. సరే, ఏమైనా ఒక మంచి శుభపరిణామం మనం విన్నాం. ఎందుకు అని అంటే కొన్ని మార్పులు అవసరం. నేను కూడా అప్పుడప్పుడు స్టేటస్ పెడుతుంటా, మార్పు అనివార్యం, వ్యక్తికైనా వ్యవస్థకైనా. మార్పుకు అనుకూలంగా వ్యక్తి అయినా వ్యవస్థ అయినా మారాలి, మారకపోతే చరిత్రలోకి వెళ్ళిపోతారు అని చెప్పి నేను స్టేటస్ పెట్టాను. అప్పుడప్పుడు నా హృదయం బాధపడినప్పుడల్లా నేను స్టేటస్ పెడుతుంటా. మీ అందరికీ అది వస్తుంటుంది, మీరు చూస్తున్నారు. సరే, మరి ఈరోజు మనం కర్ణాటక యుద్ధాల్లో, ఆ రోజు మీకు చెప్పాను, ఒకసారి వినకపోతే కర్ణాటక యుద్ధాలు చదవాలా వద్దా అనే ఆ వీడియో చదివి, ఫస్ట్ వీడియో అది, నెక్స్ట్ ఈ వీడియోలోకి రండి, లేకపోతే అర్థం కాదు. హిస్టరీ అనేది ఎట్లా ఉంటుందంటే, ముందు రోజు వినకపోతే రెండో రోజు అర్థం కాదు. పాలిటీ అనుకోండి, దేనికి అదే సపరేట్ ఉంటుంది. ఈరోజు రాజ్యాంగం చదువుతారు, రేపు గవర్నర్ చదువుతారు, ఎల్లుండి సీఎం చదువుతారు, లేదా ఎల్లుండి పిఎం చదువుతారు, అనుకుందాం రాష్ట్రపతి చదువుతారు, పార్లమెంట్ చదువుతారు. ఎకనామిక్స్ కూడా లింకు తక్కువ, ఒక టాపిక్ నుంచి మరో టాపిక్కి. ఇప్పుడు హిస్టరీలో లింక్ ఉంటుంది. నిన్న ఇంటేనే ఈరోజు చెప్పిన పాఠం అర్థమవుతుంది. నిన్నటికి లింకు ఈరోజు రేపు మూలాలు ఉంటాయి. అందువల్ల హిస్టరీలో ముఖ్యంగా కర్ణాటక యుద్ధాలు అనే టాపిక్ని నేను ఎందుకు ఎత్తుకున్నానంటే, నేను ఎత్తుకోవడానికి కారణం ఏంట్రా చిన్నులు అని అంటే, ప్రధానంగా ఈ కర్ణాటక యుద్ధాలు మీకు అర్థమైతే, మళ్ళీ చెప్తున్నా, ప్రీవియస్లో కూడా చెప్పే ప్రీవియస్ వీడియోలో, మోడర్న్ ఇండియా మీకు బాగా అర్థమవుతుంది, మోడర్న్ ఆంధ్ర కూడా మీకు బాగా అర్థమవుతుంది, మోడర్న్ తెలంగాణ కూడా మీకు బాగా అర్థమవుతుంది ఈ కర్ణాటక యుద్ధాలు వింటే. ఇవి వాటికి పునాది, బేస్ ఈ కర్ణాటక యుద్ధాలు. సరే, ప్రీవియస్లో నేను ఏం చెప్పానంటే, కర్ణాటక యుద్ధాలకి మూల కారణం ఆర్కాట్ నవాబులు అన్నాను.
ఆర్కాడ్ నవాబులు మహారాష్ట్రలో, నిజాం నవాబులు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి కర్ణాటక యుద్ధాలకి కారణమయ్యారు, ఈ 5గురు బ్యాచ్. కాబట్టి ముందు మనం ఆర్కాట్ అంటే ఏంటి, దానికి సంబంధించినవి ఇందుకు మునుపు వీడియోలో నేను మీకు చెప్పడం జరిగింది, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ రెండో వీడియోలో కర్ణాటక యుద్ధాల్లో పార్ట్ 2 ఇది. ఈ రెండో వీడియోలో అతి ప్రధానంగా ఏంటంటే ఆర్కాట్ నవాబులు వాళ్ళ బలహీనత, దీనిని దృష్టిలో పెట్టుకొని తరచుగా ఆర్కాట్ నవాబుల మీద మహారాష్ట్రలో దాడి చేసేవాళ్ళు. ఆర్కాడ్ నవాబుల వారసత్వ తగాదాల్లో మహారాష్ట్రలు కొన్నాళ్ళు ఒకళ్ళ పక్క నుండి మరికొన్నాళ్ళు మరో పక్క నుండి మహారాష్ట్రలో లబ్ధి పొందడానికి, సంపదను దోచుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అందువల్ల ఆర్కాడ్ నవాబులకి మహారాష్ట్రకి మధ్య జరిగిన వారసత్వ తగాదాలే గట్టిగా మీకు మాట్లాడాలంటే మొదటి కర్ణాటక యుద్ధానికి కారణం. పైపెచ్చు ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు జోరబడడం వల్ల. నిజాం నవాబుల వారసత్వ గొడవల్లో ఓ పక్క ఫ్రెంచ్ వాళ్ళు, ఓ పక్క నిజాం నవాబులు లేదా బ్రిటిష్ వాళ్ళు నిలబడితే రెండో కర్ణాటక యుద్ధం. ఆర్కాడ్ నవాబుల వారసత్వ తగాదాలో మహారాష్ట్రలో దూరితే మొదటి కర్ణాటక యుద్ధం. నిజాం నవాబుల వారసత్వ తగాదాలో ఫ్రెంచ్ వాళ్ళు దూరితే రెండో కర్ణాటక యుద్ధం. ఎస్ ఈ లైన్ అర్థం కావడానికి మీరు 10 రోజులు చదవాలి. 10 రోజులని కాదులే, 10 గంటలన్నా చదవాలి. అందువల్ల ఇది ఈజీ ప్రాసెస్ మీకు ఇది. ఆర్కాడ్ నవాబుల వారసత్వ తగాదాలో మహారాష్ట్రలో జొరబడ్డారు, ఫలితంగా మొదటి కర్ణాటక యుద్ధం జరిగింది. అంటే వీళ్ళు వాళ్ళని సాయం అడిగారు, ఇంగ్లీష్ వాళ్ళని ఒకళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళని ఒకళ్ళు. నిజాం నవాబుల వారసత్వ తగాదాల్లో ఫ్రెంచ్ వాళ్ళు జోరబడ్డారు, ఫ్రెంచ్ వాళ్ళ సాయం నిజాం నవాబులు అడిగారు, ఫలితంగా రెండో కర్ణాటక యుద్ధం జరిగింది. ఇప్పుడు చూడండి అసలు ఆర్కాట్ హిస్టరీ ఆఫ్ ఆర్కాట్ జాగ్రత్తగా వినండి. పుస్తకాల్లో పుంఖానుపుంఖాలుగా రాసి ఉంటుంది, మీరు అంత దూరం వెళ్ళకండి. నేను చక్కగా సింపుల్గా చెప్తాను మీకు. 1694లో ఔరంగజేబ్ బతికే ఉన్నాడు. 1680లో శివాజీ చనిపోయారు. శివాజీ చనిపోయిన తర్వాత ఔరంగజేబు ఇంచుమించుగా 27 ఏళ్ళు బతికాడు ఔరంగజేబు. శివాజీ కన్నా చాలా చిన్న వయసు కలిగిన వాడు ఔరంగజేబు. శివాజీ 1680లో చనిపోయారు, ఔరంగజేబు 1707లో చనిపోయాడు. కాబట్టి ఔరంగజేబు కాలంలో 1694లో దక్కన్ సుబాకి పరిపాలకుడుగా ఔరంగజేబు జుల్ఫికర్ అలీ ఖాన్ అనే ఆయన్ని పెట్టాడు. జుల్ఫికర్ అలీ ఖాన్ అనే ఆయన్ని దక్కన్కి సామంతుడిగా పెట్టాడు. ఇతని కాలంలో మహారాష్ట్రలో శివాజీ అయిపోయి పీష్వాలు వచ్చి ఉన్నారు. ఆ పీష్వాల్లో రాజారాం ఉన్నారు. ఆ రాజారాంకి జుల్ఫికర్ అలీ ఖాన్కి పడేది కాదు. రాజారాం జుల్ఫికర్ అలీ ఖాన్ని ఓడించి ఆర్కాట్ మీద పడి, రాజారాం అంటే శివాజీ వారసులు, ఆర్కాట్ మీద పడి దోపిడీ చేసి దోచుకుని వెళ్ళిపోయారు. అంటే కొన్ని వర్షన్స్ ఏం చెబుతాయంటే మహారాష్ట్రలో వాళ్ళు ఉన్నటువంటి ఏరియా రాతి ప్రదేశాలు కాబట్టి సారవంతమైన ప్రాంతాలు తక్కువ, అందువల్ల ఇలాంటి సముద్ర తీరాలు, నదీమ తల్లులు ఉన్న ప్రాంతాల్లో డెల్టాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆర్థిక అవసరాల రీత్యా మహారాష్ట్రలో దాడులు చేసేవాళ్ళు. దాడులు చేసి శత్రురాజ్యాల నుంచి చౌత్ అని, సర్దేశ్ముఖి అని ఇలా పన్నులు వసూలు చేసుకునేవాళ్ళు అనేది మనకు వర్షన్ ఉంది పుస్తకాల్లో. కాబట్టి రాజారాం ఏం చేశాడంటే జుల్ఫికర్ అలీ ఖాన్ని ఓడించాడు, సంపదను దోచుకుని వెళ్ళిపోయాడు. అంటే మహారాష్ట్రలకి ఆర్కాడ్ నవాబులకి ఎందుకు గొడవ అంటే, ఆర్కాడ్ నవాబులు ఔరంగజేబు కింద ఉన్నారు. ఎందుకు దక్కన్ సుబాలో ఉన్నారు, ఔరంగజేబు కింద ఉన్నారు. మొఘలాయిలకు ఉన్న సుబాల్లో దక్కన్ సుబా ఒకటి. ఎందుకు గొడవ అంటే అప్పుడు శివాజీ ఔరంగజేబు నుంచి వస్తున్నటువంటి మతపరమైన గొడవలు ఉన్నాయి కొన్ని. ఆ గొడవలు కంటిన్యూ అవుతూ మహారాష్ట్రలకి, మొఘలాయి వారసులకి, మొఘలాయి సామంతులకి పడేది కాదు. ఆ గొడవల వల్ల ఆ మత గొడవలు ఫ్లో అయినాయి అన్నట్టు తర్వాత తరాల వాళ్ళకు కూడా. ఇక మనకి ఈ మొదటి కర్ణాటక యుద్ధం నాటికి అసలు ఆర్కాట్ యొక్క హిస్టరీ ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. నేను మర్చిపోతానని 1 by 1 రాసుకున్నాను మీకోసం ఈరోజు నోట్స్ రాశా, మీకు చెప్పడం కోసమే. నాకెందుకు ఈ ఆర్కాట్ నవాబులు వీళ్ళందరూ మీకు చెప్పడం కోసమే. 1740కి కర్ణాటక నవాబు లేదా ఆర్కాట్ నవాబు దోస్త్ అలీ ఖాన్, నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? ఫస్ట్ ఇక్కడ నుంచి సినిమా స్టార్ట్. దోస్త్ అలీ ఖాన్ ఉండేవాడు. ఈ టైంలో పీష్వా బాలాజీ బాజీరావు ఉండేవాడు మహారాష్ట్రలో. పీష్వా బాలాజీ బాజీరావు, రెండో బాజీరావు ఇట్లా ఉంటారు. రాజారాం తర్వాత బ్యాచ్ పీష్వాలు స్టార్ట్ అయ్యారు. పీష్వా అంటే ప్రధానమంత్రి. ఫస్ట్ పీష్వా బాలాజీ విశ్వనాథ్.
బాలాజీ బాజీరావు టైంలో దోస్తా అలీ ఖాన్ అనేవాడు కర్ణాటకలో ఆర్కాట్ నవాబుగా ఉన్నాడు ఫైనల్. జుల్ఫికర్ అలీ ఖాన్ కాలంలో రాజారాం ఉన్నాడు, వాళ్ళకి పడేది కాదు. అయితే ఈ బాలాజీ బాజీరావు ఏం చేశాడంటే దోస్తా అలీ ఖాన్ని వేసేసాడు. ఆర్కాట్ని సంపదను తీసుకెళ్ళడానికి అడ్డం తిరిగిన దోస్తా అలీ ఖాన్ని వేశాడు. ఫలితంగా దోస్తా అలీ ఖాన్ అల్లుడు చందా సాహెబ్, రెండో పాయింట్, చందా సాహెబ్ ఆర్కాట్కి పాలకుడయ్యాడు. కానీ ఈ చందా సాహెబ్ని కూడా బాలాజీ బాజీరావు సతారా లేదా నాగపూర్ జైల్లో పడేశాడు. అప్పుడు దోస్తా అలీ కొడుకు సఫ్దర్ అలీ బాలాజీ బాజీరావుని బతిమలాడుకుని ₹1,00,00,000 ఇచ్చి కర్ణాటకకి లేదా ఆర్కాట్కి రాజయ్యాడు. ఫస్ట్ దోస్తా అలీ ఖాన్, ఇతన్ని బాలాజీ బాజీరావు వేసేశాడు. ఆ తర్వాత దోస్తా అలీ ఖాన్ అల్లుడు చందా సాహెబ్ రాజయ్యాడు. ఈ చందా ఆర్కాట్ లేదా కర్ణాటక నవాబు. ఈ చందా సాహెబ్నేమో బాలాజీ బాజీరావు సతారా లేదా నాగపూర్ జైల్లో పెట్టాడు. అలానే ఇప్పుడు తాజాగా ఆర్కాట్కి రాజులేరుగా, అప్పుడు దోస్తా అలీ ఖాన్ కొడుకు సఫ్దర్ అలీ అని ఆయన బాలాజీ బాజీరావుకి ₹1,00,00,000 ఇచ్చి తను ఆర్కాట్కి పాలకుడు అయ్యాడు. అయితే సఫ్దర్ అలీని ఇతనికి దరిద్రం పట్టింది. సఫ్దర్ అలీని ఇతనికి దగ్గర చుట్టం ముర్తజా అలీ అనేవాడు వేసేశాడు. సఫ్దర్ అలీని ముర్తజా అలీ ఖాన్ అనేవాడు చంపేశాడు. ఫలితంగా ఆర్కాట్ కల్లోలమైపోయింది. ఇప్పుడు తాజాగా కర్ణాటక నవాబుగా మళ్ళీ దోస్తా అలీ ఖాన్ మరో చుట్టం అన్వరుద్దీన్ రాజయ్యాడు. దోస్తా అలీ ఖాన్, ఆఫ్టర్ దట్ చందా సాహెబ్, ఆఫ్టర్ దట్ సఫ్దర్ అలీ, ఆఫ్టర్ దట్ ముర్తజా అలీ, ఆఫ్టర్ దట్ అన్వరుద్దీన్. ఈ అన్వరుద్దీన్ అనేవాడు దోస్తా అలీకి చుట్టం. ఫస్ట్ దోస్తా అలీ అన్నాం చెప్పండి, చూడండి. ఆ దోస్తా అలీకి ఇతను చుట్టం అన్వరుద్దీన్ అనేవాడు. కానీ ఇతను ఈజీగా ఆర్కాట్ అనే సంపదకి, సముద్ర తీరాలకి, నదీమ తల్లులకి, డెల్టాలకి ఇతను పాలకుడు అవ్వడం చాలామందికి నచ్చలేదు. ఎవడవడం? అన్వరుద్దీన్ అవ్వడం. నిజాం నవాబు కూడా ఇష్టం లేదు. నిజాం నవాబుకి ఇష్టం లేదు, మహారాష్ట్రకి ఇష్టం లేదు. మనసు ఆడుంది కదా వీళ్ళందరిది ఆర్కాట్ని ఎలాగైనా కొల్లగొట్టుకోవాలని. ఇలాంటి నేపథ్యంలో అన్వరుద్దీన్ ఉన్నప్పుడు, దోస్తా అలీ ఖాన్ చుట్టం ఉన్నప్పుడు 1746 సంవత్సరం వచ్చింది. అంటే 1740 నుంచి 1746 మధ్య దోస్తా అలీ ఖాన్, ఆఫ్టర్ దట్ చందా సాహెబ్, ఆఫ్టర్ దట్ సఫ్దర్ అలీ, ఆఫ్టర్ దట్ ముర్తజా అలీ, ఇప్పుడు తాజాగా అన్వరుద్దీన్ 46 నాటికి. ఇతనే మొదటి కర్ణాటక యుద్ధానికి టైంలో ఆర్కాట్ నవాబ్. రైట్, ఇక్కడికి హోల్డ్ చేస్తా సినిమా, ఇక్కడికి హోల్డ్ అవ్వండి. అన్వరుద్దీన్ ఫస్ట్ కర్ణాటక యుద్ధం నాటి ఆర్కాట్ నవాబ్ ఎవడంటే అన్వరుద్దీన్. వాడు దోస్తా అలీ ఖాన్కి దగ్గర చుట్టం. దోస్తా అలీ ఖాన్ అల్లుడు చందా సాహెబ్, ఆ స్టోరీ వేరు. దోస్తా అలీ ఖాన్ అల్లుడు చందా సాహెబ్, ఆ స్టోరీ వేరు. సరే, ఇక్కడ హోల్డ్ చేయండి. 1746లో అన్వరుద్దీన్ ఆర్కాట్ లేదా కర్ణాటక నవాబ్గా ఉన్నాడు. ఈ టైంలో ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఘర్షణ పడుతున్నారు. దేని కొరకు? ఈ దక్కన్ సుబా కోసమే, ఈ ఆర్కాట్ కోసమే. అప్పటికి మద్రాసు వాళ్ళు ఉన్నారు. ఎక్కడున్నారు? మద్రాసులో ఉన్నారు. మద్రాసు వాళ్ళ కిందే ఉంది. 1639లో దామర్ల వెంకటాద్రి నాయుడు అర్థమవట్లా మద్రాసుని బ్రిటిష్ వాళ్ళకి ఇంత అమౌంట్కి అమ్మేశారు 1639లో. అర్థమైందా నాన్న? అప్పుడు బ్రిటిష్ వాడు కొనుక్కున్నాడు. మచిలీపట్నం ఆంగ్ల కౌన్సిల్ సభ్యుడు ఫ్రాన్సిస్ డే కొనుక్కున్నాడు మద్రాసుని. మద్రాసు అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కింద ఉంది. ఎలాగైనా మద్రాసును లాక్కోవాలని ఫ్రెంచ్ వాళ్ళు, పాండిచేరిని లాక్కోవాలని బ్రిటిష్ వాళ్ళు. ఇలా ఘర్షణలు మొదలైన సమయాన కర్ణాటక లేదా ఆర్కాట్ నవాబు అన్వరుద్దీన్. అర్థమవుతుందా చెల్లెమ్మా? తమ్ముడు అర్థమవుతుందా నాన్న? జాగ్రత్తగా అర్థం చేసుకో. డౌట్లు ఉంటే కామెంట్లో పెట్టండి రా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాయిస్ కూడా వచ్చింది కదా, ఇప్పుడు ఆ వాయిస్ మెసేజ్ పెడతా. ఈ సమయంలో 1746 వచ్చింది అన్వరుద్దీన్ కర్ణాటక నవాబు. ఈ సమయంలో నిజాం నవాబు ఎవరు? ఫస్ట్ వాడైన నిజాం నవాబు. ఇదే సమయంలో నిజాం నవాబు 1748కి చనిపోయాడు. నిజాం నవాబు ఢిల్లీ వెళుతూ దారిలో ముజఫర్ నగర్ దగ్గర గుండెపోటు వచ్చింది. నిజాముల్ ముల్క్ చనిపోయాడు 1748. అప్పుడు నిజాం వారసత్వం కోసం నిజాం కొడుకు, నిజాం అల్లుడు కొట్టుకుంటున్నారు. అది హోల్డ్ చేద్దాం కాసేపు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ టైంలోనే ఆస్ట్రియా వారసత్వ యుద్ధం వచ్చింది. ఆస్ట్రియా రాజు చార్లెస్, అతని బిడ్డ మేరియా తెరీసా, ఆమె బలహీనతలను ఆసరాగా చేసుకుని ఎట్టైనా ఆస్ట్రియాని పొందాలని ఇంగ్లాండోడు, ఫ్రెంచోడు ఆస్ట్రియా కొరకు పిచ్చ ప్రయత్నాలు చేస్తున్నారట.
అదే టైంలో మద్రాసుని కాపాడుకోవడానికి ఇంగ్లీష్ వాళ్ళు, లాక్కోవడానికి ఫ్రెంచ్ వాళ్ళు, పాండిచ్చేరిని కాపాడుకోవడానికి ఫ్రెంచ్ వాడు, లాక్కోవడానికి ఇంగ్లీష్ వాడు. ఇదే టైంలో దక్కన్ సుబాన్ లాక్కోవడానికి నిజాం నవాబు, ఇదే టైంలో దక్కన్ సుబాన్ లాక్కోవడానికి మెహరాష్లు, ఇదే టైంలో దక్కన్ సుబాన్ నిలబెట్టుకోవడానికి అన్వరుద్దీన్. ఇలాంటి నేపథ్యంలో మద్రాసుని కాపాడుకోవాలని బ్రిటిష్ వాడు బార్నెట్ అనే ఒక ఆంగ్ల నావికా దళాధిపతిని వదిలాడు. ఆడు ఆకాశం అంతా ఉంటాడు, ఆడు అబ్బో అబ్బో ఓ అట్టా ఉంటాడు. ఆడు చరిష్మాటిక్ క్యాండిడేట్ బార్నెట్ ఆడిపోయారు, BARNET. వాడిని వదిలారు. ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేశారు, ఎలాగైనా మద్రాసును పీకాలని డూప్లే అండ్ లొంబార్డినోయ్ అండ్ బుస్సీ వీళ్ళని వదిలారు. డూప్లే, లొంబార్డినోయ్ అండ్ బుస్సీ, లొంబార్డినోయ్ NOY వీళ్ళని వదిలారు. ఈ నేపథ్యంలో మొదటి కర్ణాటక యుద్ధం స్టార్ట్ అయిపోయింది. అక్కడ కొట్టుకుంటున్నారు ఆస్ట్రియా కొరకు, ఇండియాలో కూడా కొట్టుకోండి అన్నారు. ఎందుకంటే అక్కడ శత్రువులు వాళ్ళిద్దరే, ఇక్కడ శత్రువులు వాళ్ళిద్దరే. అందువల్ల ఆస్ట్రియా వారసత్వ యుద్ధం భారతదేశంలో ఏ యుద్ధానికి దారితీసింది అంటే మొదటి కర్ణాటక యుద్ధం. ఫస్ట్ కర్ణాటక వారికి రకరకాల కారణాల్లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం, యూరప్ ఇష్యూ కూడా ఇక్కడ కారణం. ఈ మొదటి కర్ణాటక యుద్ధంలో బార్నెట్ని ఓడించి డూప్లే, బుస్సీ, లొంబార్డినోయ్ వీళ్ళందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళ మద్రాసుని ఆక్రమించేశారు. బ్రిటిష్ వాడికి భుజాలు 2 పోయినాయి, ప్రాణం పోయింది, ఆత్మ పోయింది, మనసు పోయింది. అమ్మ మద్రాసుని కోల్పోయామే మనమని. మద్రాసు గనిగడ్డ వర్తక వ్యాపారాలకి చంద్రగిరి రాజు దగ్గర తీసుకున్నది, కొన్నది డబ్బులు ఇచ్చి. చెన్నప్ప నాయుడు అతని చంద్రగిరి గవర్నర్ దామెర్ల వెంకటాద్రి నాయుడు 1639లో ఫ్రాన్సిస్ డేకి మద్రాసుని అమ్మాడు. అంతటి గొప్ప మద్రాసుని ఫ్రెంచ్ వాళ్ళు డూప్లే, లొంబార్డినోయ్, బుస్సీ లాక్కున్నారు, బార్నెట్ అని ఇంగ్లీష్ సేనానిని ఓడించి. ఇక అప్పుడు ఇంగ్లీష్ వాడు ఏం చేసినాడు, మద్రాసు పోయింది కదా అని అన్వరుద్దీన్ దగ్గరికి వచ్చి ఏడ్చాడు. ఏమని ఏడ్చాడంటే, ఇదంతా నీ సంస్థానంలో యుద్ధం జరుగుతుంటే నువ్వేం పీకుతున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఇదంతా నీది కదా, ఈ బెల్ట్ అంతా, ఈ సముద్ర తీరం అంతా, నువ్వేం చేస్తున్నావు? ఓ పని చెబుతా, మా సైన్యాలు ఉంటాయి ఆంగ్ల సైన్యాలు, నీ సైన్యాలు ఉన్నాయి అన్వరుద్దీన్ సైన్యాలు, మన ఇద్దరం కలుద్దాం, కలిసి ఎలాగైనా సరే ఫ్రెంచ్ వాడిని తరిమేసి మద్రాసుని మళ్ళీ మనం తీసుకుందాం అని చెప్పి ఇంగ్లీష్ వాడు అన్వరుద్దీన్ ఒకటై ఫ్రెంచ్ వాడి మీద యుద్ధానికి వెళ్ళారు. ఫ్రెంచి డూప్లే మీద యుద్ధానికి వెళ్ళారు. మద్రాసుని పీక్కున్న డూప్లే మీద యుద్ధానికి వెళ్ళారు. మద్రాసు దగ్గర శాంధోమ్, SANTHOME శాంధోమ్ దగ్గర భయంకరమైన యుద్ధం జరిగింది. కానీ ఈ యుద్ధంలో కూడా ఫ్రెంచ్ వాళ్ళదే పైచేయి అయింది. ఇంగ్లీష్ వాడు అన్వరుద్దీన్ ఓడిపోయారు. ఆల్రెడీ మద్రాస్ స్పీకర్ ఫ్రెంచ్ వాడు డూప్లే గాడి వల్ల ఇదంతా. డూప్లే లేకపోతే సినిమా సితారే. డూప్లే గాడి వల్ల డూప్లే పర్సనల్గా తీసుకుని లొంబార్డినోయ్ సహకారంతో, బుస్సీ సహకారంతో వేసాడు మద్రాసుని. ఇప్పుడేమో అన్వరుద్దీన్నే వేసాడు మళ్ళీ వాళ్ళ ఇలాఖాలో ఉంటూనే. ఈలోగా ఆసియా వారసత్వ యుద్ధం ముగిసింది. అప్పుడు వాళ్ళందరూ అటు ఇంగ్లీష్ వాడు, ఫ్రెంచ్ వాడు, ఆస్ట్రియా ముఖ్యపట్నం ఎక్సలా చాపెల్ అని ఉంది, IXLACHAPPLE ఎక్సలా చాపెల్ అనే ముఖ్యపట్నం ఉంది. ఆ పట్టణంలో కూర్చుని వాళ్ళు సంధి చేసుకున్నారు ఇంగ్లీష్ వాడు, ఫ్రెంచ్ వాడు. ఆ సంధి ప్రకారం ఇంగ్లీష్ వాడు ఏమన్నాడంటే, ఇండియాలో మీ ఫ్రెంచ్ డూప్లే మద్రాసుని ఆక్రమించుకున్నాడు, మా మద్రాసుని, మేము ఎప్పుడో కొనుక్కున్న మద్రాసుని ఆక్రమించేశాడు, మీ డూప్లే ఆక్రమించాడు, కాబట్టి ఆ మద్రాసుని తిరిగి ఇచ్చేయండి అంటే ఫ్రెంచ్ వాడు అన్నాడు, సరే మాకు అమెరికాలో లూయిస్బర్గ్ అని ఉంది, అది మీ దగ్గర ఉంది, అది ఒకప్పుడు మాది, మా ఫ్రెంచ్ వాళ్ళది, మాకు ఇచ్చేయండి. అలా ఆస్ట్రియా వారసత్వ యుద్ధం తర్వాత జరిగిన ఎక్సలా చాపెల్ సంధిలో 1748లో ఆస్ట్రియా ముఖ్యపట్నం ఎక్సలా చాపెల్ సంధిలో యూరప్లో మన మద్రాస్ ట్రాకింగ్ వచ్చింది. మన మద్రాస్ ఎంత గొప్పదో చూడండి రా నాన్న. యూరప్లో మద్రాస్ స్టాక్ వచ్చింది. అప్పుడు ఫ్రెంచ్ వాడు ఒప్పుకున్నాడు, సరే మద్రాస్ తిరిగి ఇచ్చేస్తాను, నాకు అమెరికా లూయిస్బర్గ్ ఇచ్చేయి, మాకు అమెరికా తరపు వలసలే మాకు లాభంలే, ఇండియా వలసలు మీరే చూసుకోండి, మాకు అంత లాభం రావట్లేదు అనేది ఫ్రెంచ్ వాడి వాదన అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు వాడేం చేశాడు, ఫ్రెంచ్ వాడు డూప్లేకి చెప్పాడు, బాసు మద్రాసుని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయాలి, మద్రాసుని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. మద్రాసుని ఇవ్వడమా, తమాషాగా ఉందారా మీకు, మద్రాసుని ఇవ్వడమా? ఎంతో కష్టపడి లొంబార్డినోయ్ని వేసుకుని, బుస్సీని వేసుకుని నేను మద్రాసుని వేసి ఆక్రమించుకుంటే మొదటి కర్ణాటక యుద్ధంలో గెలుపు ఫ్రెంచ్ వాళ్ళదే. అన్వరుద్దీన్ని సైతం ఓడించారు వీళ్ళు, ఆర్కాటోని సైతం ఓడించారు. ఇంత కష్టపడి నేను మద్రాసుని పీకితే మళ్ళీ తిరిగి ఇచ్చామంటారా? నేను ఇవ్వ.
అప్పుడు ఫ్రెంచ్ ప్రభుత్వం అందే, పిచ్చా నీకు, మెంటలా నీకు, ఎట్లా ఎందుకు ఇవ్వు, నువ్వు ఉద్యోగస్తుడివి, మా తరపున గవర్నర్గా వెళ్ళావు, పిచ్చి పిచ్చి వేషాలు అయిబాక, డూప్లే తిరిగిచ్చే. డూప్లేనా నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. మీరేమో ఫ్రెంచ్ విప్లవంలో చచ్చారు, మీరు రాజులందరూ బోర్బన్ వంశస్థులు, మీరు మాకు సహాయ సహకారాలు ఇవ్వలా సావలా, నా మాతృదేశం నాకు ఇవ్వలా సావలా, ఫ్రాన్సు ప్యారిసు, నేనేదో కష్టపడి లాగా తిరిగి వాళ్ళకి ఇచ్చేయమంటే ఎట్లా? నేను ఇవ్వా. ప్రభుత్వం చెప్తుంది, ఫ్రెంచ్ గవర్నమెంట్ చెప్తుంది, నేను అపాయింట్ చేసిన వాళ్ళు చెప్తున్నారు, ఇచ్చేయి, డూప్లే ఈయన అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకి అది ఇవ్వాలి కాబట్టి మద్రాసు లొంబార్డినాయిని దువ్వారు. ఒరే నువ్వు గవర్నర్ అవుదు అని వేసేద్దాం అంటే లొంబార్డినాయి లొంగి మద్రాసుని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేశాడు. మళ్ళీ తిరిగి మద్రాసు బ్రిటిష్ వాళ్ళు పొందేశారు. ఫ్రెంచ్ వాళ్ళకేమో అక్కడ లూయిస్బర్గ్ వచ్చింది అమెరికా ఖండంలో. మరి డూప్లేకి ఏమొచ్చింది? చెంబుతాపేళ. డూప్లేకి ఏమొచ్చిందిరా చిన్ను? చెంబుతాపేళ వచ్చింది. మండిపడుతున్నాడు డూప్లే. 1748కి ఎక్సలా-చాపెల్ సంధితో మొదటి కర్ణాటక యుద్ధం ఇండియాలో ఆగిపోయింది. ఇది బిట్టే. యూరోప్లో జరిగిన ఎక్సలా-చాపెల్ సంధి వల్ల ఇండియాలో ఆగిపోయిన యుద్ధం 1748లో ఏది అంటే మొదటి కర్ణాటక యుద్ధం. యూరోప్లో జరిగిన ఆస్ట్రియా వారసత్వ సమస్య వల్ల ఇండియాలో జరిగిన మొదటి యుద్ధం ఏది అంటే మొదటి కర్ణాటక యుద్ధం. రైట్ అక్కడ జరిగింది, ఇక్కడ యుద్ధం అయిపోయింది. ఇప్పుడు డూప్లే ఎర్రిపప్ప అయిపోయాడు. ఇంత కష్టపడి మద్రాసును పీకితే చివరికి మళ్ళీ వీళ్ళు కొడుకులు మావాళ్ళు తిరిగి మళ్ళీ మద్రాసుని ఇచ్చేశారు. ఇప్పుడు నేను ఎట్టా లొంబార్డి నాయకుడు భలే మోసం చేశాడే నన్ను అని చెప్పి డూప్లే బుస్సి 1748 నాటికి వీళ్ళని మిమ్మల్ని గిలోటిన్లో వేసి నరుగుతాము, రండి, మీరు మమ్మల్ని ధిక్కరిస్తారా, రండిరా ప్యారిస్కి అని చెప్పి వాళ్ళు అల్టిమేటం వదిలేరు. ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళు. వీళ్ళిద్దరికే, డూప్లేకి బుస్సికి. ఇండియాలో అర్హత లేదు మీకు, సర్దుకొని రండి అని. డూప్లేకి మండింది కడుపు, మండిందిగా. మరి ఎంతో కష్టపడి డూప్లే మద్రాసుని పీకితే తిరిగి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలంటే పర్సనల్గా చూస్తే డూప్లే తరపు నుంచి మనం ఆలోచన చూస్తే చాలా పెయిన్ కదా మనకి. అందువల్ల వాడు ఏం చేశాడు? నేను ప్యారిస్ రాం, నేను బూసి మారు వేషాల్లోనైనా కోస్తా తీర ప్రాంతంలో తిరుగుతూ ఉంటాం, కానీ మేము రాం. మేము ఇండియాలో ఫ్రెంచ్ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం, మేమిద్దరం ఓన్గా రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం, మీ వల్ల ఏడవలా, మేము ఏర్పాటు చేస్తాం. ఫ్రెంచ్ ప్రభుత్వం ఏమంటుంది? ఏడవలేదు కాదురా, మేము ఆల్రెడీ లూయిస్బర్గ్ పొందాం, నువ్వు రా, మూసుకొని వచ్చేయి అని అంటుంది ఫ్రెంచ్ ప్రభుత్వం. కానీ వీళ్ళు ఏమంటున్నారు? లేదు, నేను ఓన్ కింగ్డమ్ మేము పెట్టుకుంటాం ఇండియాలో, ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అంటూ తిరుగుతున్న టైం 1748. అప్పుడు నిజాం నవాబు చనిపోయాడు. నిజాముల్ ముల్క్ అక్కడికి వెళ్తా ఢిల్లీ వెళ్తా చనిపోయాడు. అది కూడా ఒక కారణం ఉంది. ఢిల్లీలో అహ్మద్ షా అనే ఒక మొగలాయి వచ్చాడు. ఔరంగజేబ్ తర్వాత చాలా రోజులకి వాడు కొంచెం అసమర్థుడు, అహ్మద్ షా అనే పాలకుడు. ఈ టైంలో 1748లో ఢిల్లీ మీదకి అహ్మద్ షా అబ్దాలీ అనే ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా హిందూకుష్ పర్వతాల మీదుగా ఇండియా మీదకి అటాక్ చేశాడు ఢిల్లీ వరకు. అంతకుముందు అలెగ్జాండర్ వచ్చింది అదే రూటు. హిందూకుష్ పర్వతాల్లోని ఖైబర్ బోలాన్ కనుమలు అన్నీ ఉంటాయి. ఆఫ్ఘనిస్తాను, ఆ తర్వాత అటు ఇరాను, ఆఫ్ఘనిస్తాను, అట్లా నార్త్ వెస్టర్న్ పార్ట్లో ఇండియాలో దిగాడు అహ్మద్ షా అబ్దాలీ 1748లో. 1739 ఏమో వాడు నాదిర్ షా ఇండియా మీద దండయాత్ర చేసి నెమలి సింహాసనాన్ని ఎత్తుకుపోయాడు కదా 1739లో. ఈసారేమో ఔరంగజేబ్ పోయిన తర్వాత బలహీనమైన పాలకులు రాబట్టి వీళ్ళను వేసి ఇండియా సంపద దోచుకెళ్ళడానికి ఒక్కొక్కడు వస్తున్నాడు. అలా నాదిర్ షా వచ్చాడు, నెమలి సింహాసనం ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు 1748, అది 1739. మద్రాసుని బ్రిటిష్ వాళ్ళు కొంత 1639. ఇప్పుడు 1748 దగ్గర అహ్మద్ షా అబ్దాలీ వస్తున్నాడు ఇండియా మీదకి. అహ్మద్ షానే మొగలై పాలకుడు ఉన్నాడు. అప్పుడు వాడి భయం వేసింది. వామ్మో, నేను తట్టుకోలేను బాసు, ఓ నిజాం నవాబా, నిజాముల్ ముల్క్, నీకు మేము కదా దక్కన్ సుబాగ్ పాలకుడిగా పంపింది హైదరాబాద్కి, నువ్వు మాకు సాయం చేయాలి కదా, దయచేసి సాయం చేయి. అహ్మద్ షా అబ్దాలీ వస్తున్నాడు, గుర్రాలు వస్తున్నాయి, దూకుడుతో వస్తున్నాయి గుర్రాలు, గోధుమ వర్ణపు గుర్రాల గిట్టల కింద పడిన ఆ ఇసుక రేణువుల జలతారులో ఆ గుర్రాలు వస్తున్నాయో ఏమొస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు, భయం వేస్తుంది. నువ్వు రా నిజాం నవాబా, మమ్మల్ని రక్షించు, నిన్ను పంపింది మేమే కదా హైదరాబాద్కి, ఈరోజు నువ్వు చల్లగా ఉన్నావంటే కారణం మేమే కదా, నువ్వు రక్షించు అన్నాడు అహ్మద్ షానే మొగలాయి నవాబు. 1748లో అహ్మద్ షా అబ్దాలీ అనేవాడు దాడి చేసి వస్తుంటే ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా. అప్పుడు ఈ నిజాం కొంచెం సెంటిమెంట్ ఎక్కువ. ఈడేం చేశాడు? రక్షితానికి బయలుదేరాడు ఢిల్లీకి. దారిలో గుండెపోటు వచ్చి 1748లో నిజాం ఉల్ ముల్క్ చనిపోయాడు 1748లో. ఇదే టయానికి
డూప్లే బుస్సీలు తిరుగుతూ ఉన్నారు. ఏడ మనం దొరికిద్ది స్థానం, ఒక్క అడుగు దొరికిద్దా ఇండియాలో, మనం మెల్లమెల్లగా జోక్యం చేసుకుని ఇరగదీసి మనం ఒక పెద్ద రాజ్యం పెట్టుకుందాం మన ఫ్రెంచ్ దేశంతో సంబంధం లేకుండా అని బుస్సీళ్ళు అని తిరుగుతూ ఉన్నారు. ఈ సమయంలో నిజాం చచ్చిపోవడంతో నిజాం రాజ్యంలో వారసత్వ తగాదాలు స్టార్ట్ అయినాయి. హైదరాబాద్లో నిజాం కొడుకు నాజర్ జంగ్, నిజాం మనవడు ముజఫర్ జంగ్, వీళ్ళిద్దరూ ఘర్షణ పడి కొట్టుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు అందులో భాగంగా ముజఫర్ జంగ్ డూప్లే సాయం అడిగాడు. చూడండి సిచ్యువేషన్లు ఎలా వస్తాయో లైఫ్లో. ముజఫర్ జంగ్ డూప్లే సహాయం అడిగాడు. డూప్లే ఒక 4 రోజులు పోతే డూప్లే ముజఫర్ జంగ్ని అడిగేవాడు, రమ్మంటావా, నేను బుసి మా ఫ్రెండ్స్ సైన్ నా దగ్గర కొంత ఉంది, మేమందరం కలిసి నిన్ను రక్షించమంటావా, నిన్ను నిజాం రాజ్యానికి రాజుని చేయమంటావా, రమ్మంటావా. డూప్లేనే అడిగేవాడు. అడగకముందు ఈడు అడిగాడు. ఒక అమ్మాయి ఇప్పుడు ఒక అతన్ని ప్రేమిస్తుంటే చెప్తుంది, మెల్లగా నేను ప్రేమిస్తున్నానని చెప్తుంది, టైం తీసుకుంటుందాం. ఆ అమ్మాయి చెప్పకముందే నువ్వు పరిగెత్తుకెళ్ళి చెప్తే ఇది ఇలాంటిది. ఆడు అడిగేవాడే డూప్లేగాడు, నీకు సాయం చేయనా అని. అడగకముందే ముజఫర్ జంగ్ పరిగెత్తుకెళ్ళి అడిగాడు. ముజఫర్ జంగ్ ఎందుకు అడిగాడు? ముజఫర్ జంగ్ వారసుడు కాదు, నిజాం కూతురు కొడుకు, వారసుడు నాజర్ జంగ్. అప్పుడు డూప్లేకి ఇదే కదా కావాల్సింది డూప్లేకి. అప్పుడు డూప్లే బుస్సీలు ముజఫర్ జంగ్కి మద్దతు ఇచ్చి ఎలాగైనా సరే ముజఫర్ జంగ్ని నిజాం రాజ్యం మీద కూర్చోబెడితే ముజఫర్ జంగ్ అన్నాడు, ఉత్తర సర్కార్లన్నీ మీకు రాసిస్తా, మోడర్న్ ఆంధ్ర హిస్టరీలోకి వస్తున్నావు మీకు తెలియకుండానే బాసు, నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని, ఉత్తర సర్కార్లు రాసిస్తా అన్నాడు. కొండపల్లి నుంచి తగులుకుని ఒరిస్సా వరకు అంత సారవంతమైన ప్రాంతం రాసిస్తా అన్నాడు. ఇది కూడా ప్లస్ అయింది కదా డూప్లేకి, ఇండియాలో నిలబడి తుమ్ము లేపచ్చు కదా. ఇలాంటి నేపథ్యంలో నిజాం వారసత్వ తగాదాల్లో ఫ్రెంచ్ వాళ్ళు జోక్యం చేసుకోవడం వల్ల జరిగిన యుద్ధమే రెండో కర్ణాటక యుద్ధం. దీని గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తా. వీడియో ఆపి రిపీట్ చేసి రాసుకోండి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. హిస్టరీ ఆఫీసర్ చెప్తే అర్థం కాకుండా ఉంటుందా అయింది. కొంతమంది వీడియో కొద్దిగా దూరంగా ఉండండి సార్ అన్నారు. దూరంగా ఉంటే నేను మీకు మరీ చిన్న కనపడతాను, అనవసరంగా ప్లేస్ అంతా కనపడిద్ది, వేస్ట్ కదా. నేను మీ ముందుంటే మీ చేతిలో ఉంటే మీకు గంటాపదంగా చెప్పినట్టు అయింది. అయినా కొంచెం దూరం పెట్టానులేండి, కెమెరా దూరం పెట్టే చెప్తా ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ మనకి రెండో కర్ణాటక యుద్ధం కారణాలు, ఎలా అయితే ఫ్రెంచ్ డూప్లే కారకుడు అయ్యాడో ఆ విషయాలు, బుస్సీ పరిస్థితి, ఇవన్నీ రెండో కర్ణాటక యుద్ధంలో చెబుదాం. మోడర్న్ ఇండియా నుంచి మోడర్న్ ఆంధ్రాలోకి వస్తున్నాం. ఇప్పుడు మోడర్న్ ఆంధ్రాలో రెండో కర్ణాటక యుద్ధం. అర్థమైందా చిన్నలు? జాగ్రత్త, బాగా చదవండి. జెన్ ఆల్ఫా ఇద్దరు ఉన్నారు, బాగా చదువుకోండి, బాగా కష్టపడండి. ఇప్పుడు కాలేజీ నుంచి వచ్చాను, 2 రోజులు అయిపోయింది. మొదటి కర్ణాటక యుద్ధం చెప్పాను కొంత, ఇప్పుడు దాన్ని పూర్తి చేయాలి కదా. ఇప్పుడు కొంచెం కూర్చొని కెమెరా పెట్టి మీకు పాఠం చెప్తా ఉన్నా. నేను ఇప్పుడు కష్టపడతానబ్బా మీకోసం, మీరు కూడా కష్టపడండి. అనుకున్నది మీరు సాధిస్తారు లైఫ్లో. రోజులన్నీ ఒకేలా ఉండవు. దేవుడు మనకు కూడా మంచి చేస్తాడు. చేసే టైంలో ప్లటకం పట్టుకోవాలి మనం. నిద్రపోతున్నాం అనుకో, నిద్రపోతానే ఉంటాం. ఉండనా? థ్యాంక్ యూ, బాయ్.